నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పేపర్ బ్యాలెట్ వాడాలి మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు ఈవీఎంలు ఎన్నికలపై జగన్ సంచలన ట్వీట్ అగ్ర దేశాలు సైతం పేపర్ బ్యాలెట్ ను వాడుతున్నాయంటూ వెల్లడి ప్రజలు తగిన బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాద్ధాంతం చేస్తున్నారంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మండిపాటు గంజాయిపై ఉక్కుపాదం నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ 3 నెలల్లో పూర్తి స్థాయిలో అడ్డుకట్ట హోంమంత్రి వంగల్పూడి అనిత వెల్లడి నేడు సచివాలయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేనానికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న రాజధాని ప్రాంత రైతులు ప్రజలు వైసీపీకి మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు రాజీనామా టీడీపీలోకి ఎంట్రీ లేదన్న చంద్రబాబు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. ఉదయం గన్నవరం ఎయిర్పోర్టు వద్దకు వచ్చిన పవన్ కళ్యాణ్కు జనసేన పార్టీ నేతలు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి విజయవాడలోని జల వనరుల శాఖ క్యాంపు కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. విజయవాడలో తన కోసం ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని పవన్ పరిశీలించారు. ఇప్పటికే ఇదే కార్యాలయంను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించి సానుకూలంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఆ కార్యాలయాన్ని మంగళవారం పరిశీలించారు. ఆయన ఓకే అంటే అదే కార్యాలయం క్యాంపు కార్యాలయంగా మార్చే అవకాశం ఉంది. టీడీపీ ప్రభుత్వంలో దేవినేని ఉమా జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంగా వినియోగించారు. వైసీపీ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంగా వినియోగించారు. ప్రస్తుతం అదే కార్యాలయం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంగా మారే అవకాశం ఉంది. కార్యాలయం పరిశీలించిన అనంతరం పవన్ కళ్యాణ్ జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం సచివాలయంకు వెళ్లి తమకు కేటాయించిన బ్లాక్ను పవన్ పరిశీలిస్తారు. పవన్ కళ్యాణ్ అమరావతికి వస్తున్న నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్కు మానవహారంతో పూలు చల్లి స్వాగతం తెలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలోని తన ఛాంబర్ను పరిశీలించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ప్రధానమంత్రిగా చూస్తాం మనం గ్యారెంటీగా ప్రధానమంత్రి ఎప్పుడైనా సరే పట్టాలి అదేనా అమరం పులి సార్ కొంచెం వెనక్కున్నాను. ఇదిగో దీంట్లోనే ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలపై సంచలన ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో బ్యాలెట్లనే వాడుతున్నారు. భారతదేశంలో కూడా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లనే వాడాలని ట్వీట్లో పేర్కొన్నారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. కేవలం 11 అసెంబ్లీ నియోజకవర్గాలను మాత్రమే వైసీపీ గెలుచుకోగలిగింది. ఎన్డీఏ కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 164 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించి ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి పలువురు వైసీపీ నేతలు ఈవీఎంల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఈవీఎం పనితీరుపై పలు ఆరోపణలు చేస్తూ వీడియోను సైతం విడుదల చేశారు. ఈ క్రమంలో ఈవీఎంల పనితీరుపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. జగన్ ట్వీట్ ప్రకారం న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలి. ప్రజాస్వామ్యం మనగలగడం మాత్రమే కాదు, మనగలుగుతుందని నిస్సందేహంగా చాటాలి. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారని జగన్ అన్నారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలి. తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటే దిశగా మనం కూడా పయనించాలి అని జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజల సొమ్ము దోచేసిన జగన్ 500 కోట్ల రూపాయలతో రుషికొండపై ప్యాలెస్ కట్టించుకున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాధనం దోచుకున్న వాళ్లను ఎవరినీ వదిలిపెట్టేది లేదు. తిన్న సొమ్మంతా కక్కించేలా చట్టాన్ని తయారు చేయాలి. ప్రజాధనం దోచుకున్న వారి చిట్టా బయటపడటం ఖాయమని, జైలు జీవితం కోసం జగన్ ఎదురు చూడటమే తరువాయి. జగన్ వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇబ్బంది పడ్డారు అని అన్నారు. ఈవీఎంలపై గతంలో తానేం మాట్లాడారో ఓసారి జగన్ వినాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాస్తవాల్లో బతికితే జగన్కు ఆ 11 మందైనా మిగులుతారు. లేదంటే ఆ పార్టీ 3 నెలల్లో మూతపడుతుంది అని చిన్ని హెచ్చరించారు. ఉదయం లేవగానే ఒక వింత ట్వీట్ మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చూసిన ట్వీట్ చేశారు. ఇవాళ ఆయనకి న్యాయం గుర్తొచ్చింది, ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ఇక వింత ఆలోచనలన్నీ కూడా వచ్చినాయి. ఆయన ఆ ట్వీట్లో న్యాయం ప్రజలకి కలగాలి, న్యాయం కలిగే విధంగా ఆలోచనలు ఉండాలి. వీరు ఎంత అద్భుతంగా చెప్పారంటే 80% ఓట్లు వేశారంట 2019లో ఈయనకి. వాళ్ళందరికీ వీవీప్యాట్లో సింబల్ కనబడిందంట. కనపడినాక వాళ్ళు సైకిల్కి ఓటేస్తే వేరే సింబల్ కనపడితే అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు. కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీవీప్యాట్లు అని 2019లో వీరు చెప్పిన ఒక వీడియో. ఇవాళ వచ్చి ఏం చెప్తారు, ఈయన వీవీప్యాట్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు. బాబు జగన్ను 80% కాదు 86% మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటేశారు. ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు. నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు. నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ఇకనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు. నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలరు. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, మరి ఆ రోజు 2019లో న్యాయం జరిగింది ప్రజలకు అంటున్నావు. ఇవాళ మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు బ్రహ్మాండమైన న్యాయం జరిగిందని. నీకు శాస్తి చేశారు. నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టే ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు. ఆ 11 సీట్లలో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ 11 సీట్లు కూడా మిగిలేవి కాదు. 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్. 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు 2 మ్యాచ్ అయ్యాయి. కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు. కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని
కరెక్ట్గా అన్నీ పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, ఇదే ఈవీఎంలు ఇదే వీవీప్యాట్. ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్నీ బాగున్నాయి. వీవీప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా. తాను గెలిస్తే ఏమో అన్నీ బాగున్నట్టే, తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం. ఈయన బుద్ధి ఈ 5 ఏళ్ళు చూస్తే ఈయన బుద్ధి అయ్యేది. ఓడిపోతే నా కంప్యూటర్ కరెక్ట్, బటన్ నొక్కడం కరెక్ట్గా నొక్కల, ఇవన్నీ మాట్లాడతాడు. ఇదే జరుగుతూ ఉంది. ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి మోసగాడు, ఇటువంటి రాక్షసుడు, ఇటువంటి అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది. ఏపీలో గంజాయి లేకుండా చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో గంజాయి కట్టడికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. గంజాయికి సంబంధించి ఏపీ సర్కారు బంపర్ ఆఫర్ ఇచ్చింది. గంజాయికి సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చిన వారికి నగదు రివార్డు ఇస్తామని హోంమంత్రి వెల్లడించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. వారం రోజుల్లో టోల్ ఫ్రీ నంబర్ ఇస్తామని ఆ నెంబర్కు ఫోన్ చేసి గంజాయిపై సమాచారం ఇవ్వొచ్చని ఆమె పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించానని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత అన్నారు. నిన్న విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. 3 నెలల్లో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. గంజాయి డ్రగ్స్ నిర్మూలన కోసం చర్చించామని అనిత తెలిపారు. గత వైసీపీ సర్కారు గంజాయి నిర్మూలనపై చర్యలు తీసుకోలేదని చెప్పారు. గంజాయి వల్ల విశాఖలో నేరాలు రేటు పెరిగిందని తెలిపారు. గంజాయి కేసుల్లో 1230 మంది విశాఖ జైలులో ఉన్నారని చెప్పారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎవరైనా గుంపులుగా ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అనిత చెప్పారు. హోంశాఖను 5 ఏళ్లుగా నిర్వీర్యం చేశారని తెలిపారు. ఇకపై గంజాయి వ్యాపారం చేద్దామన్న ఆలోచన ఉంటే వారు దాన్ని వెంటనే విరమించుకోవాలని అన్నారు. వాటిని స్మగ్లింగ్ చేస్తే ఎవరినైనా వదిలిపెట్టేది లేదని అనిత చెప్పారు. టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగిందని చెక్ పోస్టులను పెంచుతున్నామని అన్నారు. విశాఖలో గంజాయి వాడకం లేకుండా చేస్తామని ఆమె అన్నారు. డెఫినెట్గా నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నాను. ఎందుకనంటే ఈరోజు వరకు ఆర్లో పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు చూస్తే షెడ్లు వేసుకొని ఉన్నారండి. పోలీస్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ లేవు, మినిమం ఇమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసులు ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది? అలాగే నన్ను ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి నేనేదో చేస్తాను కదా, చెయ్యొచ్చు. సిఎస్ఆర్ ఫండింగ్స్ ఉన్నాయి. కలెక్టర్ గారికి ఒకసారి కలెక్టర్ గారు నిజంగా 5 సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టుంటే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో. ఈ రోజు వరకు ఒక అకాడమీకి కానీ వీటికి వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి? అవన్నీ పక్కన పెట్టండి. ఎకడమికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టండి. టెక్నికల్గా మనం చూసుకున్నా, వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్నా డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నా. ఈరోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు, ఏపీఎస్బీ వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు, ఆ టైంకి వర్క్ చేస్తుంటారు, మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి చెక్ పోస్టుల దగ్గర కానీ ఎక్కడైనా డ్యూటీస్ వేసేటప్పుడు వాళ్ళని కూడా యూజ్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితో మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. ఫస్ట్ థింగ్ సోర్స్ని కట్ చేయాలి. సోర్స్ని కట్ చేయాలంటే ఆల్రెడీ వీళ్ళు శాటిలైట్ వ్యూస్ తీసుకుంటున్నారు డ్రోన్స్ పెట్టి. ఎక్కడైతే ఉందో ఆ డ్రోన్లో ఏదైతే మన పెస్టిసైడ్ ఏదైతే ఉందో, ఆ పువ్వు చచ్చిపోయే పెస్టిసైడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పిచికారీ చేసే పరిస్థితి, అది కూడా దాంట్లోనే మనం ఎంతో కొంత దాన్ని అక్కడ స్టాప్ చేయడం. మనకి ఇక్కడ లేకపోయినా ఒరిస్సా నుంచి వాటి నుంచి వస్తుంది. సో ఒరిస్సా గవర్నమెంట్కి కూడా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ నేను ఒక లెటర్ కూడా పెడతా, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సహకరించమని, వీలైతే వాళ్ళకి మనకి ఒక కోఆర్డినేషన్ కలిపి ఒక మీటింగ్ పెట్టమని. రానున్న 4-5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. రాయలసీమలోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయన్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు గల ద్రోణి ఇప్పుడు బలహీనపడింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మంగళవారం కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోనూ 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయి. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా దోచేసి జగన్ దొంగల ముఠా స్టేట్ను మట్టి దిబ్బగా మార్చారని టీడీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి సి రామచంద్రయ్య ఆరోపించారు. జగన్ ముఠా దోపిడీని వెలికితీసి నిందితులను శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం మీడియా మిత్రుల మధ్య విమర్శించారు. ఈ సందర్భంగా వైకాపా పాలనలో జరిగిన దుర్మార్గపు దోపిడీలకు సంబంధించిన 5 పేజీల బుక్లెట్ను విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహా ఆలయాన్ని నిలువు దోపిడీ చేశారన్నారు. భక్తులు వేసే డబ్బులు ఎక్కడికి వెళ్లాయని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. జగన్ దోపిడీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని, అందులో రుషికొండ భాగవతం బయటపడిందన్నారు. వైకాపాకు 40% ఓట్లు వచ్చాయని, అవి సీట్ల రూపంలో ఎందుకు విజయం సాధించలేకపోయిందని మీడియా ముందు ఆవేదన చెందడాన్ని తప్పుపట్టారు. జగన్ అండ్ కో చేసిన దోపిడీలను బహిర్గతం చేసి సంబంధిత అలీబాబా 40 దొంగలను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని డిమాండ్ చేశారు. జగన్ అవినీతి పైన ఎంక్వైరీ కమిషన్ గవర్నమెంట్ అలీబాబా 40 దొంగల మాదిరిగా 40 తెలియదు కరెక్ట్గా జగన్ అతను ముఠా లంపెన్ సెక్షన్ల మాదిరిగా దోపిడీ చేశారు. రాష్ట్రాన్ని వ్యవస్థలను పథకం చేశారు. ఎవరు పథకం చేశారో మీకు తెలిసి ఆ పథకం ద్వారా వాళ్ళు ఎంతవరకు సంపాదించారో కూడా తెలుసు. సో ఇంత దోచినోడు రాజకీయాలు కూడా అనేది నాకు వస్తాను. అలా నేను వస్తాను 40% కూడా తగ్గలేదు నాకు అని మొన్న మీడియాను అడ్రస్ చేస్తున్నాను. ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా మీటింగ్. అతను ఎప్పుడు మిమ్మల్ని అడ్రస్ చేయలేదు. దిగిపోయేటప్పుడు అది చేశాడు. అదే ఫస్ట్ లాస్ట్. ఆ మీడియాలో చెప్తాడు నాకు 40% తగ్గలేదు, ఇంకా చేసినా కూడా అవకాశం ఇస్తే ఇంకా పూర్తిగా చేస్తున్నాడు. సో ఇటువంటి దోపిడీదారులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అనర్హులు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా రాజీనామా చేయడం మొదలుపెట్టారు. మాజీ మంత్రి సీనియర్ నేత రావెల కిషోర్ బాబుతో మొదలైన రాజీనామాలు ఇంకా ఆగలేదు. ఇప్పుడే అసలు సీసలైన సినిమా వైసీపీకి మొదలైనట్లుగా నేతలు వరుస రాజీనామాలు చేసేస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు కీలక నేతలు రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. తాజాగా మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత సిద్ధా రాఘవరావు పార్టీకి రాజీనామా చేసి తన రాజీనామా లేఖను అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు సిద్ధా ప్రకటన కూడా చేశారు. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారును పెద్ద పులి ఢీకొట్టిన ఘటన ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేనిపల్లి గ్రామ సమీపంలో ముంబై జాతీయ రహదారిపై వెళ్తున్న కారుపై పులి దాడికి పాల్పడగా కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. ఈ మేరకు స్థానికుల వివరాల ప్రకారం బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారును వెంబడించిన పులి కారుపైకి దూకి దాడికి పాల్పడి క్షణాల్లో అక్కడి నుంచి అడవిలోకి పారిపోయినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే కారులో ప్రయాణిస్తున్న వారు గ్రామస్తులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పులి జాడలను గుర్తించి వాహనదారుల నుంచి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. అదే రోడ్డుపై ఇతర వాహనాల్లో వెళ్తున్న ప్రత్యక్ష సాక్షులు తమ కళ్ల ఎదుటే పులి కారుపై దాడి చేసి క్షణాల్లో వెళ్లిపోయిందని, తాము కూడా భయభ్రాంతులకు గురయ్యామని వాపోయారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో పోలీసులు పులి కోసం గాలిస్తున్నారు.
గతంలో కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు దాటుతూ వాహనాలు ఢీకొని 2 చిరుతపులులు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అంటే ఎట్లా నుంచి బద్దెల నుంచి నెల్లూరుకి వెళ్తాను సార్. నేను నాతో పాటు నలుగురు. నువ్వు ఎప్పుడు వచ్చా? మేము కూడా ఎప్పుడు వచ్చాము సార్. వెహికల్ ఈ బండిలో వెహికల్ ఫాస్ట్ గా మా బ్రదరే సార్. ఫాస్ట్ గా వస్తుంటే పులి అటాక్ చేశాను సార్. అటాక్ చేసాను. మేము వెనక నుంచి చూస్తున్నావా? నేను వెనక చూస్తున్నా సార్. కారు ముందుకు వెళ్తుంది సార్. నన్ను క్రాస్ చేసి ముందుకు వచ్చారు కారు. నేను బైక్ లో వస్తున్నా సార్. నిదానంగా కారు కొంచెం స్పీడ్ గా సార్. మినిమం ఒక 65 స్పీడ్ లో వస్తున్నా సార్. క్రాస్ చేసింది సార్. పెద్ద పులిని చూసి నేను అటుపక్క సైడ్ వస్తున్నా. డ్రైవర్ మటుకు ఇటుపక్క సైడ్ కార్ వేసుకుని ఇటుపక్క సైడ్ వస్తున్నాడు. సడన్ గా వచ్చి అటాక్ చేసింది సార్. బండి అటాక్ చేసి సైడ్ అటాక్ చేసిందా ముందు సైడ్ సార్. అంటే డోర్ సైడ్ కి చేసింది. మేము భయపడి సైడ్ ఆపేసిన. ఆమె స్టైజ్ చేసేసి మళ్ళా ముందుకు వచ్చేసింది సార్. అటాక్ చేసి ఇంకా కారు అమ్మటి ఎంట పడింది సార్. కారు అమ్మటి ఎంట పడతా వచ్చి ఆమెను ఇక్కడికి వస్తానే కారు ఇంకా సడన్ గా సైడ్ స్లో చేసేసుకున్నారు. ఆమె కారు వెళ్ళిపోయింది సార్. అట లోపలికి దెబ్బలు దానికి దెబ్బలేం లేదు సార్. పులికి దెబ్బలు లేవా? పులికి ఏం దెబ్బలేం లేదు సార్. లైట్ గా ఏమో కింద పడి దొల్లి ఆమె వెళ్ళిపోయింది సార్. రక్తం గారిందా? లేదు సార్. సార్ అదే సార్ కింద పడి కొట్టుకుంటే పరిగెత్తింది సార్. అటాక్ ముందు నుంచి చేస్తా పక్క నుంచి స్టడీకి వచ్చింది సార్. అటు నుంచి వచ్చి కారు మీద సైడ్ చేసిందా? సైడ్ చేసి మరి ముందు డ్యామేజ్ అయింది కారు సార్. సైడ్ కొట్టేసి మొత్తం సార్. ఇంకా అది కారు కదా సార్. కొట్టి ఏమైనా సడన్ గా కారు నిలబడింది సార్. నిలబడితేనే మళ్ళీ కొంచెం ఏమైనా కారు కొంచెం మూవ్మెంట్ ఉండాలి సార్. అందుకే ముందు పక్క కూడా కొట్టింది సార్. కరెక్ట్ గా చూస్తారా? పులేనా? కరెక్ట్ గా పులియా సార్. చిరుత పులే సార్. పెద్ద పులే? పెద్ద పులే సార్. సార్లు ఉన్నాయా? సార్లు ఉన్నాయి సార్. ఓకే. పెద్ద గాండ్రింపు ఏం లేదా? అరవలేదా సార్? అరవలేదు సార్. నో సౌండ్ సార్. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు అయిన ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆల్ ఇండియా జైహింద్ పార్టీ డిమాండ్ చేసింది. టీడీపీ, జనసేన, రాష్ట్ర బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా సాధనతో పాటు విశాఖపట్నం ప్రైవేటీకరణ అడ్డుకోవాలని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో కొనసాగించాలని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా జైహింద్ పార్టీ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ దశరథరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 164 సీట్లతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలియజేశారు. ఇదే క్రమంలో రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధితో పాటు కడప ఉక్కు కర్మాగారం, పోలవరం ప్రాజెక్టు త్వరగా నిర్మాణం పూర్తి చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకోవాలంటూ పిలుపునిచ్చారు. మోడీ ముందు మోకరిల్లకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చేలాగా కృషి చేయాలన్నారు. ఈ సాధనలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అలా జరగని పక్షంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాక్షేత్రంలో పోరాటాలకు సైతం వెనకాడబోమంటూ స్పష్టం చేశారు. గత 10 ఏళ్లుగా మనం ఈ ప్రత్యేక హోదా గురించి పోరాడుతూనే ఉన్నాం. మాకు తగినంత మంది ఎంపీలను ఇస్తే మేము ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గట్టిగా మాట్లాడలేకపోయారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్ష అంటూ చేశారు. 2019 ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఏ మాట మాట్లాడలేకపోయారు. కానీ ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కింది. మోడీ గారికి మెజార్టీ తక్కువ రావటం కేవలం తెలుగుదేశం మీద, జేడీయూ మీద ఆధారపడి ఆయన ప్రభుత్వం నడిపే పరిస్థితి వచ్చింది. నితీష్ కుమార్ గారు ఆల్రెడీ ఆయన మాకు ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ ఆయన మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మాకు 5 మంత్రి పదవులు కావాలన్నారు. అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి యువత భవిష్యత్తు నాశనం అయిపోతున్నా వీళ్ళకి వాళ్ళ పార్టీ మెంబర్స్కి మంత్రి పదవులు కావాలి, కానీ ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు పట్టదా అని నేను బాబు గారిని ప్రశ్నిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఒంటికి కారం పూసుకోండి
సత్తా లేదా పౌరుషం లేదా అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఏంటంటే ఆ సత్తా మీకు మాత్రమే ఉందని మేము నమ్ముతున్నాం. ఈ రాష్ట్ర యువత గురించి భవిష్యత్తు గురించి ఆలోచించే సత్తా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అనవసరం. ఆయనకి ఏంటంటే అధికారమే కావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం పట్టదు. నూతన ప్రభుత్వ అధినేతకు, ప్రతిపక్ష నేతకు అఖిలపక్షం తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికి నెల రోజుల క్రితం, నెల కూడా కాలేదనుకుంటాను, ఒక సమావేశాన్ని ప్రత్యేక హోదా కోసం మరియు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా మరికొంతకాలం కొనసాగించేదానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కోసంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడే ఊహించాం, ఎన్నికలకు దీనికి సంబంధం లేదు, ఎన్నికల్లో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వస్తారు, అక్కడ ఆయన వస్తారు, పరిస్థితులు ఏం మారదు. ఏదో అద్భుతాలు అత్యద్భుతాలు వస్తాయని, భూకంపం వస్తుందని, సునామీ వస్తుందని అనుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎవరు అధికారంలో కేంద్రంలో ఉన్నా కూడా, రాష్ట్రంలో ఎవరున్నా కూడా సొంత ప్రయోజనాలను, స్వీయ ప్రయోజనాలను, స్వార్థ ప్రయోజనాలను విశాల రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టే మనస్తత్వం ఉన్నంత వరకు నాయకులు దీన్ని సాధించలేరు. మన నూతన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన మనసులో మాట ఏనాడో చెప్పాడు. ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా ఆయన ఒక చేదు నిజాన్ని చెప్పవలసి వచ్చింది. ఇదేమి సంజీవిని అన్నాడు. ఒకనాడు ఇదేమి సంజీవిని అన్నటువంటి వ్యక్తి, ఇదేమి అన్నిటికీ పరిష్కారమా అన్నటువంటి వ్యక్తి ఈరోజు మరలా నేను మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేక హోదా కోసం ఒక తీర్మానాన్ని మా ప్రభుత్వం ప్రవేశపెడుతుందని మనం ఊహించగలమా? మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో ఉన్న దత్ ధామ్ టెంపుల్ కొండపై ఘోర ప్రమాదం జరిగింది. 23 ఏళ్ల శ్వేత సుర్వాసే డ్రైవింగ్ తెలియనప్పటికీ కారు నడుపుతూ రీల్స్ చేసింది. కారును ఆమె రివర్స్ చేస్తుండగా బ్రేక్కు బదులుగా యాక్సిలరేటర్ను నొక్కింది. దీంతో కొండపై నుంచి కారు పడిపోయి నుజ్జునుజ్జైంది. ఆమె స్నేహితుడు శివరాజ్ ములే రికార్డు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో యువతి మరణించింది. कुछ भी नहीं रहा उसके पार्टा వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేపర్ బ్యాలెట్ వాడాలి, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. ఈవీఎంలు ఎన్నికలపై జగన్ సంచలన ట్వీట్. అగ్ర దేశాలు సైతం పేపర్ బ్యాలెట్ను వాడుతున్నాయంటూ వెల్లడి. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని, ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాద్ధాంతం చేస్తున్నారంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మండిపాటు. గంజాయిపై ఉక్కుపాదం, నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్, 3 నెలల్లో పూర్తి స్థాయిలో అడ్డుకట్ట. హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి. నేడు సచివాలయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జనసేనానికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు. వైసీపీకి మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు రాజీనామా. టీడీపీలోకి ఎంట్రీ లేదన్న చంద్రబాబు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.